యేసయ్య నామం మనమందరము ఏకముగా కూడి గొప్ప చేయుదము రండి. ఆయన నామం గొప్ప చేయబడాల, ఆయన నామం హెచ్చించబడాల. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మంచి తల్లి ప్రియులరా, అద్భుతమైన దేవుని కృపను మనము అనుభవించాలి. పరలోకపు యొక్క నమూనాగా దేవుని రాజ్యపు యొక్క సంబంధులుగా భూమి మీద దేవుని యొక్క పరలోకపు యొక్క అనుభూతిని ఏమండి ప్రేమ రాజ్యాన్ని మనమే స్థాపించుకోవాలి. ప్రేమ 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 అంటే ఏమండి ఆ పదాలతోనే జీవితం సరిపోతూ ఉంది. కనుక కృప 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 అని పాడుకుంటున్నాం. ఆ కృపను మనం అనుభవించాలి, ఆ ప్రేమను మనము అనుభవించాలి. ప్రియులారా, మీకు 2 చేతులు నమస్కరించి నేను చెప్పే మాట ఏమిటేనంటే, మన యొక్క అనుభవాలు శరీర సంబంధముగా ఉండకూడదు ప్రియులారా, ఆత్మ సంబంధంగా ఉండాలి. దేవుని రాజ్య సంబంధంగా ఆయన పరలోకపు యొక్క నమూనాగా నీ కుటుంబాన్ని తీర్చిదిద్దుకునే దానికోసం ప్రయత్నం చేయి. ఎవరికి శిరసండి? సంఘానికి యేసుక్రీస్తు వారు శిరస్సు, కుటుంబానికి శిరస్సు ఎవరు? భర్తేనా? మరి ఎవరు శిరస్సు? అలాంటప్పుడు అందులో మన భారతదేశంలో కొంచెం ఆ ఇగో కూడా ఉంటుంది. నేను ఎవడినే పిల్లలకు కూడా ఉండిద్ది. మన ఆడవాళ్ళే చూస్తారు, వాడు మగపిల్లాడే అంటారు. ఆడవాళ్ళే ఆడవాళ్ళని తక్కువ చూస్తారు. ఆడవాళ్ళే ఆడపిల్లలు పుడితే ఆడవాళ్ళు తట్టుకోలేరు. ఆడదానికి అందుకే ఆడదే శత్రువు, మగవాళ్ళకు మగవాళ్ళు శత్రువు అన్న సామెత ఆడనుందమ్మా? లేదు. ఎవరు శత్రువు? ఆడదానికి. మామకి అల్లుడితో ఎప్పుడు గొడవ ఉండదు. చూడండి, ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసారా? ఉండదు. కోడలికి మామకి ఎప్పుడన్నా ఉంటుందా? ఉండదు. ఎక్కువ ఎవరితో ఉంటుంది? అత్త కోడలకే. ఏమండి? అత్త కోడలకి, అత్త అల్లుళ్ళకి. కారణం ఏంటంటే మగ మనిషి కదా. నేనేంటి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చాలు, ఇంకా మీ బైబిల్ అక్కడ పెట్టండి, మళ్ళీ తర్వాత చదువుతా. రెఫరెన్సులు చాలా పట్టుకొత్త, ఊరకట్ట రాసుకుంటా ఉంటా. అసలు అక్కడ ఒకదానికొకటి సందర్భం లేని మ్యాటర్ ఆడ రాశారు. అంటే దేవుడు అక్కడ ఆత్మ లేకుండా రాయించాడంటారా? చదువు 4వ వచనం. వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ చక్కని మాట చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ధనాపేక్ష లేని వారే తృప్తి కలిగి ఉండుడి. ఎందుకంటే తృప్తి పొంది ఉండుడి. ఇక్కడ పాన్పు నిష్కల్మషమైనది, వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇది వివాహ సందర్భంలో ఎత్తుతారు. అయితే శరీర సంబంధమైన వివాహ సందర్భంలో ఎత్తే పదం ఇది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. నిజమే, వివాహము దేవుడు ఘనమైనదిగా ఎంచాడు కాబట్టి వారిరువురి మధ్య దాంపత్య జీవితము సాఫీగా, సాఫ్ట్గా, ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా, ఉన్నతంగా సాగిపోవాలి అని అంటే నిష్కల్మషమైనటువంటి వారిగా, అంటే జారత్వము లేని వారిగా. అంటే వ్యభిచారము అనేటువంటిది వివాహం అయిన తర్వాత చేసేది వ్యభిచారం. వివాహానికి ముందు జరిగేది తప్పు చేస్తే జారత్వము అంటారు. అయితే వేశ్యా సంగులకును ఏమండి, ఎవరికంటే వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడట. అయితే పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఏ పాన్పు? ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. దేవుని సన్నిధిలో వధువు సంగముగా దేవుడు ఎంచాడు. కన్యకగా పరిశుద్ధమైనది. కన్యక అంటే ఏ పురుషునిది కూడనటువంటిది.
పాపము లేనటువంటిది. పెండ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉంది సంఘం. ఒక స్త్రీతో, ఒక కన్యకతో ప్రియులారా, మధ్యాకాశంలో జరగబోతూ ఉన్నట్టు పరలోకములో జరగబోయే వివాహము. పెండ్లి కుమారుడు మనల్ని ఎదుర్కోవటానికి మధ్యాకాశంలోనికి వస్తూ ఉన్నాడు. పరలోకములో జరగబోయే ఆ వివాహములో నీవు ఆయనను ప్రక్కన ఉండాలి అని అంటే పెండ్లి వధువుగా, సంఘం అంటే అనేకుల సముదాయం, విశ్వాసుల యొక్క సముదాయం. కాబట్టి మనమందరం సముదాయం, ఒక్కొక్కరు పెండ్లి భార్యగా, ఆయనకు కన్యకగా మీరు ఉండాలి అని అంటే మీ పాన్పు ఎలా ఉండాలంటే నిష్కల్మషమైనదిగా ఉండాలి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎలా ఉండాలంటే పాపము లేనటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే వివాహాన్ని గూర్చి పోల్చబడింది. వివాహానికి చక్కగా సంబోధించి చెప్పారు పరలోకంలో జరగబోయే వివాహం. ఏదేను తోటలో ప్రారంభించబడిన వివాహ వ్యవస్థ పరలోకంలో పెండ్లి కుమారుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో పెండ్లి భార్యగా సంఘము వధువు ఎవరైతే ముడతైనా మచ్చైనా అట్టిది మరి కలంకమైన లేని పరిశుద్ధమైన సంఘముగా పేతురు రాసినట్లుగా ఎవరైతే ఏ సంఘమైతే ఉంటుందో ఆ సంఘము సార్వత్రిక సంఘం. డినామినేషన్లతో సంబంధము లేదండి. యేసు రక్తంలో కడగబడిన వారిగా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి లోకంలో ఎవరైతే తమ పవిత్రతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతూ బాధ్యతలను, కుటుంబ భారాలని సక్రమంగా సమర్థించుకుంటూ సమర్థవంతంగా ఎవరైతే బ్రతుకుతారో వారి పరిశుద్ధతను కాపాడుకుంటూ నిలువరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు. ఎక్కడుందండి? ఎక్కడుంది? మెండి గారు పాడారు కదా, నిలువరమైన పట్టణము మన కిలలో లేదురా సోదర. ఎక్కడుందంటండి? ఎక్కడుంది పట్టణం? ఎక్కడుందా నిలువరమైన పట్టణం? ఏ పట్టణాలు ఇక్కడ నికరమో కాదు. మరి ఎక్కడుంది? పరలోకంలో. పరలోకము మన పట్టణం, మన దేశం పరలోకం ప్రియులారా. కాబట్టి అస్థిరమైన ఈ లోకంలోనట శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, దేవుని సన్నిధిని మనం పొందుకోలేకపోవటానికి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి ధనాపేక్ష లేని వారే తృప్తి పొంది దేనితో కలిగిన చెప్పండి, అందరు చెప్పండి, కలిగిన వాటితో. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పాపం ఉదరం మాత్రమే ఉందట, తలకాయ ఎక్కడేసాడో తెలీదు. కాళ్ళు అన్ని క్యారీ బ్యాగ్లో మటన్ కొట్టించుకొచ్చినట్టు కొట్టించి పెట్టాడు. ధైర్యం ఉండోళ్ళే చూడండి అంటున్నారు వాళ్ళు. మొక్కలు బోన్స్ కనపడుతున్నాయి ప్రియులారా. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏం ప్రేమలో విఫలమైందో తెలీదు, క్యారీ బ్యాగ్లో మొక్కలుగా తయారైంది. మరి ఏ విధంగా ఆ మొక్కలు చేశాడో అంత ప్రేమించి చేసుకున్నాడు చూడండి. అందుకనే ఎవరిని ప్రేమించినా తేడా పడిపోతాం, ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. యేసయ్యను పరిపూర్ణంగా ప్రేమించండి. ఆయన నిన్ను ఎప్పుడు మోసం చేయడం, ఆయన దగా చేయడం, ఆయన నిన్ను నష్టపోనీయడం, ఆయన నిన్ను ఇబ్బంది పెట్టడం, ఆయన నిన్ను మోసం చేయడు ప్రియులారా.